ఆడపడుచుగారు హంతకులు అవుతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఊరుకోలేకపోతే నువ్వు కూడా చంపేయండి. నన్ను తప్పి ముందుకు నడవండి.
ఏం పిల్లో ఏటి అలా చూస్తావు, ఏం పిల్లో ఎక్కడికి పోతావు, ఏం పిల్లో ఏటి అలా చూస్తావు. బెదిరి బెదిరి చూస్తూ నువ్వు ఒదిగి ఒదిగి వస్తూ, సిగ్గు తెచ్చుకుంటావు చిన్న పుచ్చుకుంటావు. ఏం పిల్లో ఎక్కడికి పోతావు, ఏం పిల్లో ఏటి అలా చూస్తావు. అలాగేటి కట్ట మీద కాపేసి కన్ను సైగ చేశాడు. అయ్యో పాపం. ఎవడు చెప్పువాడు నీకెంత దగ్గరోడు, ఎవడు చెప్పువాడు నీకెంత దగ్గరోడు. చందమామ లాంటి మొగము కందగడ్డ చేశాడా. ఏం పిల్లో ఎక్కడికి పోతావు, ఏం పిల్లో ఏటి అలా చూస్తావు. ఓహో బాబోయ్ ఏటి నోరు పార వేసుకొని దారి కడ్డు తగిలాడు. ఎంత వాడు వాడు నిన్నింత చేసినాడు, దొంగలాగా నీ మనసు దోచుకోను చూచాడా. ఏం పిల్లో ఎక్కడికి పోతావు, ఏం పిల్లో ఏటి అలా చూస్తావు. ఎప్పుడైనా వాడు నా ఎదట పడకపోడు, తప్పకుండా ఆనాడు తన్నులు తినిపోతాడు. ఏం పిల్లో ఎక్కడికి పోతావు, ఏం పిల్లో ఏటి అలా చూస్తావు. ఏం పిల్లో ఎక్కడికి పోతావు, ఏం పిల్లో ఏటి అలా చూస్తావు. చినుబుల్ల బోతనమంతే వద్దు, నాకేం వద్దు. ఇదే జొన్న కూడా అనుకుంటున్నావేంటి? ఉరిమి పన్నం అరకోడి కూర తెలుసుకుని ఎగురున్నా. ఇగో నా తోడ పుట్టిన సీతాలు లేదు, అది మా అమ్మకాడికి వెళ్ళిపోనాక ఈనాటికి ఇయ్యాలే మా ఇంట ఒరిపి వండడం తెలుసా? అంతే కదా లేపక్క? అంతే కదంటా మరే. కాకపోతే మొన్న పోలాలమ్మకున్నాడు, పోలేరమ్మకి ఉపారాలు ఎత్తిచ్చామనుకో. అవునే మర్చిపోనాను. బుద్ధి బుద్ధి అవు బుల్లె. మధ్యలో పోలేరమ్మ తల్లి, తర్వాత నువ్వే. బుల్లెమ్మ తీరు బుల్లెమ్మ ఇంచేప. మహాప్రభు మీకు నమస్కారం. నాకేం వద్దు, నన్ను పోనివ్వండి. మన సీతాలు ఇంతే కదా లస్తక్క. ముఖ్యమైన కోపం సిరెత్తినాదో ఇలాగే దండం పెట్టి వనవద్దు పేబో అనేది. సీతాలు నా చెల్లాయి పుల్లమ్మా, నేనాకే బొద్దుగా ముద్దుగా బంతి పూల రథం వల్లే తిరిగేది. అరేదే అతను లేచి వెళ్ళిపోతావేటి? కోటిను కోడిను
నువ్వన్న చెప్పులు అత్తక్క. నువ్వు అలాగ ఉండరా తింటది. నే తిన్ను. ఇదిగో మీరు ఇలా విసిగిస్తే నేను వెళ్ళి ఏ బావులన్నా పడి చేస్తానంతే. చిచి చిచి అత్తన కర్మ. అదేంటి తల్లి, బతికి బట్ట కడతాక అందరూ నానా కట్టాలు పడతా ఉంటే నువ్వు పోయి సస్తానంట బేటి. లక్క ఏటంత వేటి దీని వరుస ఏటని ఏడస్తున్నదే, నవ్వుతున్నదే, గుడ్డెర చేస్తున్నదే, బెదరుతున్నదే, సత్తానంటున్నది ఏటంతావు? అదేరా నాకు తెలకుంటున్నది. ఒకవేళ గాలి సాకనేది కింద. అవును రోయ్, కావచ్చు కదా కదా. నాకు అప్పుడే అనిపించినది గాలేనక్క, గాలే. గాలేరా, నువ్వు బేగ లగెత్తుకెళ్ళి ఆ గండాచారి గౌరవానికి కాకేసుకురా. గాలే, ముమ్మాటికి గాలే. స్వామి దండాలి, స్వామి దండాలి. రా గౌరయ్యన్న, సమయానికి వచ్చినావు. నేను నీ కాడికి వచ్చి పిలుచుకొద్దాం అనుకుంటున్నాను. పిల్లవడానికి నువ్వెవడురా? ఆ పిశాచే పిలిచింది. రే గౌరయ్య, శాంత ఇంట్లో కొత్త పిల్ల పట్టుకున్నాను, నీకు సేవ ఉంటే వచ్చి నన్ను వెళ్ళగొట్టరా అని సవాల్ చేసింది. బాబు పిలిచేస్తే పిలిచినాదా? పిలిస్తే నాకేమిటి భయం? శరభ 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 అంటే వీరభద్రుడు పలికి ఏం నాయనా నాతో పనుందా అంటాడు. కాళీ, జై కాళీ, కాళేశ్వరి దేవి అంటే ఆ పోలేరం ప్రత్యక్షమై ఏం బిడ్డ నేనే రావాలా, నా భటుల్ని పంపిస్తా చాలా అంటుంది. నాకేమిటి భయం, దెయ్యాలకి దెయ్యాన్ని. రాములు బుల్లెమ్మ, స్వాములు చాలా మంచి ఆయన. దండం పెట్టు, దండం పెట్టు. అదే దండమా గొడ్డలు పెట్టా? చిన్నపిల్ల అపరాధం, అపరాధం. చిట్టి ఇదే ఏమిటా చిట్టి పొట్టేలు? బుల్లెమ్మ, స్వాములు ఈ ఊళ్ళో అందరినీ అలానే పిలుస్తారు. అంతే 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 చెయ్యవు. ఎందుకు? జాతకం చూడడానికా? ఇదివరకు అదే చూచువాడిని, గిట్టుబాటు లేక ఇప్పుడు గుళ్ళో గంట కొడుతున్నాను అని చేయదే. స్వాములు చెయ్యి అక్కడ. శాంతయ్య, శాంతయ్య, నీకు కళ్ళు కనిపించడం లేదురా? నేను స్వాముల్ని కాదురా, తల్లిని, అమ్మని గారు అమ్మని, పోలేరమ్మని. బాగా చెప్పావురా భక్త. మా బుల్లెమ్మకు గాలి సోకినాదని భయం ఉన్నది. వైనవు చెప్పు తల్లి. ఎనుకోర ఎనుకోర నరుడు, ఎవరంబు చెబుతాను ఎనుకో. 6 మాసాల నాడు బుల్లెమ్మ ఇల్లెడితే పెట్టెళ్ళినాది, కన్నోరి నుదులేసినాది, కట్టుకొన్నోరు నుదులేసినాది. అదా కదా, అందుకేనంటే బావిలో పడతానంటది, చస్తానంటది. అవునరా, బావిలో పడ చూసినాది బుల్లెమ్మ, బావిలో పడ చూసినాది. చింత చెట్టు దిగురు బట్టి ఎలాడేటి ఎర్రి తిట్టి బుల్లెమ్మ మీద వచ్చి వాలింది, బుల్లెమ్మ మీద వచ్చి వాలింది. చిత్రంలో చదివై పట్టుకున్నారా? అవును రో పగటా. బాబు ఏం దర్శనంలో? తల్లి తల్లి గాలి దింపే, తల్లి దింపే. నువ్వు చెబితే చేత్తో తీసుకుని లేచి వెళ్ళిపోతుంది. గాలి ఏంటి చేయాలరా? నా భక్తుడికి అన్యాయం చేస్తావా? ఆడి పొట్ట కొడతావా? ఏం లేదురా, నా భక్తుడు పంచలు చూడరా, సివికి తిరిగిపోయి ఆడిని చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది. రేపు 2 కొనెట్టుకుంటానే తల్లి. దాంతో పాటు సాదర ఖర్చు 5ో 10ో ఇచ్చుకుంటుండు. తల్లి ఇంకా ఉంది, నా భక్తుడికి కోడి కూర అంటే ఎక్కువ ఇష్టం, ఒక జత కోళ్ళు పంపించు. పంపించుకుంటా తల్లి. దాంతో పాటు కాయ. ఏ కాయ తల్లి? భక్తుడు మాట్లాడు ఇది. అలాగే ఇచ్చుకుంటానే తల్లి. ఉండు ఆలోచించుకొని ఆడి పెళ్ళానికి ఒక చీర పెట్టు, ఆడికి పంచి పెట్టి దానికి చీర పెట్టకపోతే చంపేస్తాడు. అలాగే ఇచ్చుకుంటాను తల్లి, కానీ బుల్లెమ్మ మీద గాలి దిగిపోతుందిగా. పోతది. యాట్ని కోడిని దక్షిణించుకో, విభూతి తడి తీసుకో. లతక్క, అమ్మ దిగిపోతున్నదే. ఆరుతే
ఏమిటమ్మా ఈ గొడవంతా? దెయ్యం పట్టింది మీ దొంగ వైద్యుడికా నాకా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో మీకు మీరే అన్యాయం చేసుకుంటే అయ్యో అయ్యో లెంపలేసుకో తల్లే, అది దెయ్యం కాదు అమ్మోరు. అమ్మోరుకు మాట ప్రకారం చేస్తే గాలి తూలి ఉప్పు ఎగిరిపోతాయి. నాన్ సెన్స్. గాలి లేదు ధూళి లేదు. మీ పిచ్చి నమ్మకాలు నానెత్తి రుద్దకండి. ఏమిటి శాంతయ్య, 1000 ఏనుగులు తొక్కినట్టు ఉళ్ళంతా బరువుగా ఉందో ఏం చేద్దంటావు? ఏనుగులు కాదు, దెయ్యం. దెయ్యం ఎక్కి తొక్కింది. అమ్మ బాబోయ్, దెయ్యమే! దయ్యమేటి అమ్మోరు చల్లని తల్లి నీ మీద పొనక వచ్చేసినది. అమ్మోరే, నా మీదే పూనకమే. ఆర్తికి దండం పెట్టావా? ఇచ్చేసినాను. ఏం చెప్పింది? అదే పిల్లదాని మీద గాలి సోకినది, పూజ గీజి చేయించు అన్నది. అటనే తల్లి అని దండ పట్టేసినాను. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. ఏంటి శాంతయ్య, నా గురించి ఏదో చెప్పినట్టు గుర్తుకొస్తుంది. ఏట్లేదు. ఏదో జోడు కోళ్ళు ఇమ్మని. చెప్పలేదు. రేపు సంతలో కొని అప్పించుకుంటా. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. తెలీదా? నాకు మా ఇంటి దానికి బట్టలు పెట్టమని చెప్పినట్టు గుర్తుకు. పూనకుల్లో చెప్పుకున్నాయన్ని బాగా జ్ఞాపకున్నాయి నీకు? జ్ఞాపకం కాదు బుల్లెమ్మ, ఆ తల్లి అలా పలికిస్తున్నది. అవునవును, ఇంకేం పలికింది? ఇంకేట్లేదే. అదేంటి అయ్యా, అసలు పాయింట్ మర్చిపోయావు. ఏటి స్వాములు? అదే నా సాదర ఖర్చుకి 5ో 10 ఏమని చెప్పలే? చెప్పినది ఇస్తలే. అంతే మరి. ఇప్పుడా? ఇంకెప్పుడు? అప్పుడప్పుడు కదా. ఇప్పుడు ఇవ్వు. ఎట్టుకో. వచ్చిన పని అయిపోయింది. అదేంటి స్వాములు? స్వాములు ఆగు. ఆ పిల్ల మాట ఏంటి చేసినావు? ఏం పిల్ల? ఓరి గాలయ్యా. ఓహో అదా, ఇదిగో ఇది మంత్రించిన విభూతి. సాయంకాలానికల్లా పిల్లదానికి తలారా నీళ్లు పోసి పసుపు రాసి కొత్త చీర కట్టి గదిలో పెట్టి మంచం మీద కూర్చోబెట్టి తలుపు తాళం వేసి వెనకొచ్చి చొక్కోడి శాఖ లోపలికి వెళ్ళి పిల్లదాంతో మాట్లాడు. సరిగ్గా మాట్లాడిందా వెనకొచ్చి ఏంటి వెనక్కి ఏదన్నా గొడవ చేసిందా గుప్పుడు విభూతి తీసుకో. జామ్ డంబారి డామ్ డంబారి బాంబ్ బంబారి అని ముఖమే కొట్టు. మళ్ళీ గొడవ చేసిందా జామ్ డంబారి బాంబ్ బంబారి డామ్ డంబారి కొట్టి మళ్ళీ కొట్టు. అలాగే ఎంతసేపు కొట్టాలి ఏంటయ్యా? జబ్బు అడిపోయేదాకా కొట్టాలి. అడిపోతానా? నన్ను పిలు, నేను వస్తాను. ఏటి నువ్వు? కూకో. రాత్రికి మన ఇంట్లో కోడుకోరా దుకాణాలు కట్టేక ముందే వెళ్ళి ఏటి వెళ్ళు. చాన్ చంపాలి డామ్ డంబారి బాంబ్ బంబారి. బుల్లెమ్మ ఎలాగున్నదేటి? ఏది నా ఇంకోసారి చూడు. నేనెవరో ఏటో తెలుస్తున్నదా? బాగా తెలుస్తున్నది. ఏంటి కావాలి ఏంటి? అయ్యో బాబు, లేకపోతే ఏమిటయ్యా నీకేమన్నా మర్చిపోయిందా? బలవంతాన్ని గదిలో పెట్టి తాళం వేస్తావా? ఇంకేటి గాలే జాన్ చంపాలి బాంబ్ బంబారి. ఓపిక అదే దిగిపోతులే. ఆశ్రయం ఇచ్చావు కదా అని చెప్పని మర్యాద ఇస్తే ఇదే నువ్వు నాకు చేసే మర్యాద. నాకు పట్టింది, నీకు పట్టింది. నీకు దైవం తెలుస్తా. ఇదిగో జామ్ చచ్చిపోనారు. దయ్యం తిరగబడలేదు. లక్క కాసేపులో ప్రాణం తీశాడు. ఏమిటది? భగవంతుడా, ఇలాంటి అమాయకుల్ని ఈ దళారుల నుంచి నువ్వే కాపాడాలి. రామా రామ. లక్క ఇప్పుడు ఏటి దారి? ఏటి చేద్దాంరా? ఏ శాంతయ్య, స్వాములు రారా. దెయ్యం హాయిగా బొజ్జుందా? స్వాములు దెయ్యం ఎదురు తిరిగినది. అమ్మ బాబోయ్! ఆగు దెయ్యం నేను ఒగ్గేసిపోతామేంటి? ఇవాళ నా వల్ల కాదు.
రేపు సీసా తెచ్చి సీసాలో దాన్ని వేసి బిరడా వేసి బిగించి ఆ బిరడా ఏటో ఎప్పుడో బిగించు. అమ్మ బాబోయ్ ఆ గాలి నీకు సోకింద్రు. ఛ, నాకేటి నేత సావులు. ఏది నీ కాళ్ళు చూపించు. ఆ కాళ్ళు చేతులు అన్ని చూసుకో. శాంతయ్య సచ్చి నీ కడుపును పుడతానయ్యా, నేను వదిలేవయ్యా. ఇప్పుడే సావు పద. అబ్బబ్బబ్బా ఈ ఊరందరికీ నేను ఒక్కనయ్యా, నేను సత్యం మీ గతి. నువ్వు దత్తమేమంతా గోదావరిలో దూకుతావు. స్వాములు నువ్వే దయ్యానికి భయపడితే ఆ బిడ్డగా తేటని తప్పదా తప్పదు. తప్పదా? ఓ పంచం దెయ్యం నన్ను చూస్తే బెదిరిపోతుంది. అందుకని ముద్దులు వెళ్ళి గొలుసుతో దాన్ని గట్టిగా కట్టి కాచేయి, మేము వస్తాం. ఎలా ఉంది? బాగున్నా. బాగుందా? పద. అయ్య బాబాయ్ లక్క స్వాములు కొంప మునిగిపోరాది. రండి రండి. అయ్య నన్నేటి చేయలేదు. గుళ్ళెమ్మని దయ్యం మింగేసినది ఇక్కడెక్కడ లేదు. లేదురా లేదు, ఆ దెయ్యం కిటికీ వేసుకుని పోరాది చూడు. అవునే నిజమే. తల్లి పోలేరమ్మ తల్లి, అభం శుభం ఎరగని ఎర్రిపాదుల పిల్ల ఎక్కడున్నా నువ్వే చల్లగా చూడమ్మా, చల్లగా చూడు తల్లి. ఏ వస్తావా? రా. ఎన్నాళ్ళు తిరుగుతావు? కన్నవారిలు కాదని వచ్చావు. కట్టుకుంటానన్నవాడు మోసగించాడు. ఈ దినదిన గండాలు ఇంకెన్నాళ్ళు ఇలా అనుభవిస్తావు? ఇక చాలు, రా. రాను. ఒకసారి చనిపోవాలని ప్రయత్నించాను, అది విఫలమైంది. బహుశా నేను బ్రతకాలనే భగవంతుడి నిర్ణయం కావచ్చు. ఇక ఆ ప్రయత్నం చెయ్యను. ఏనాడైనా నా శీలానికి భంగం కలిగే ప్రమాదం ఏర్పడితే నువ్వు చెప్పిన పనే చేస్తాను. ఆనాడు ఈ చెరువులు బావులు అవసరం లేదు. అయ్యా నారాయణ మూర్తి, నన్ను ఎందుకయ్యా ఇలా బాధ పెడతాం? ఎంత పాపిష్టి వాడినైనా ఇంత కఠినంగా దండిస్తే నీకు కూడా పాపం వస్తుందేమన్నయ్యా. స్వామి. బాబు, ఏమన్నా సాయం కావాలా? ఎవరు? సాయం దేవుడే దయలేక వదిలేసిన వాడిని నువ్వేం చేస్తావు? బహుశా మనిషికి మనిషి చేత సాయం చేయించడానికి ఆయన ఊరుకున్నాడు. చెప్పండి బాబు, మీకేం కావాలో చెప్పండి. అమ్మా వద్దమ్మా, నన్ను అంటుకోవద్దు. తాకితే అంటుకునే కుష్టు వ్యాధి. జాలిపడి అయ్యో అన్నా అంతే చాలమ్మా. చివరి గడియల్లో చల్లని మాట విద్దు. వెళ్ళిరామ్మ, వెళ్ళి. అదేమిటి బాబు, ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలను? చీకటి కూడా పడింది. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. అయ్యో తల్లి, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. అందుకే ఇలా పోతున్నారు. ఎక్కడో ఇలా ఏడ్చి ఏడ్చి ఒక్కసారి కన్ను మూస్తారు. ఎందరో అనాథలు, అందులో నేను ఒకటి. నేను ఒకటిని అనుకోండి, ఆ విధంగానైనా నన్ను సాయపడివ్వండి. మీరెవరో ఎక్కడికి వెళ్ళాలో చెప్తే. నా పేరు సిరిపురం సుందర్రామయ్య. పేరు పెట్టిన వాళ్ళు చాలా చమత్కారంగా పెట్టారు. సిరిపురం సుందర్రామయ్య గారా? తరచు పత్రికల్లో చూసే పేరేనే. వాడేనమ్మా వీడు. ధర్మదాత, కళాపోషక వగైరా పాపిష్టి బిరుదులన్నీ దిక్కుమాలిన వాడిని ఎత్తినే ఉంది. ఏమిటి మీరే వారా? భగవంతుడా, ఏమిటి విపరీతం? కోటీశ్వరులు మీకు. కోటీశ్వరుడికి కుష్టి వ్యాధి ఏమిటని ఆశ్చర్యపోతున్నావు? డబ్బుకి జబ్బుకి సంబంధం లేదమ్మా. అంత కర్మ. ఒకే నొసట భగవంతుడు
అంతటి భోగాలు, ఇంతటి బాధలు, అంతటి కీర్తి, ఇంతటి దిక్కుమాలిన తనం రాస్తాడంటే ఎవరైనా నమ్ముతారు. కానీ నా నొసట రాశాడు. ఏ జన్మలో చేసిన పాపము ఈనాడిలా అనుభవిస్తున్నాడు. అంత డబ్బున్నవారు మంచి డాక్టర్లకు చూపించలేదు. విచిత్ర చూడని డాక్టర్లు, మింగని మందు లేదు, దర్శించని పుణ్యక్షేత్రాలు, మొక్కని దేవుడు లేడు. అయితే అయితే ఈ జబ్బు పోయే మార్గమే లేదా? అదేనమ్మా, ఆ మాటే నేను కనిపించిన వారందరినీ అడిగాను. వారందరూ చెప్పిందల్లా ఒక్కటి, చేతికి ఎముక లేదనిపించేలా దాన ధర్మాలు చెయ్యి, ఆ పుణ్య ఫలంతోనైనా నీకు ఈ వ్యాధి నయమవుతుందేమో అన్నారు. ఆనాటి నుంచి అడగని వాడిది పాపం అన్నట్లుగా అడిగింది కాదనకుండా దాన ధర్మాలు చేశాడు. నా ప్రాణం తప్ప అన్నీ ఇచ్చేశాడు. అంత దాన ధర్మాలు చేసిన ఈ జబ్బు తగ్గలేదా? ఎందుకు తగ్గాలమ్మా? జబ్బు పోతుందన్న ఆశతో చేసేవి దానాలవుతాయా? లంచ, దేవుడికిచ్చే లంచ. చేతిలో ఉన్న డబ్బు అయిపోయేసరికి జబ్బు బాగా ముదిరి అందరూ అసహించుకునేటంత వికృత రూపం తెచ్చిపెట్టి. పోనీ డబ్బు లేకపోయినా నా అన్నవాళ్ళు ఎవరూ లేరా? లేకే, నేను కన్నవాడే ఉన్నాడు. చెట్టంత కొడుకు. వాణ్ణి పెద్ద చదువులు చదివించాను, విదేశాలకు పంపించాను. మరో కోటీశ్వరుడి కూతురికిచ్చి పెళ్లి చేశాను. గొడ్డొచ్చిన వేళ, కోడలొచ్చిన వేళ అన్నారు. కోడలొచ్చిన కొద్ది రోజులకే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అయ్యో రామ, కన్న కొడుక్కి మమకారం లేకపోయినా కనికరమైనా లేకపోయిందా? మమకారం, కనికరం ఈ కాలపు పిల్లలకు అవేమీ ఉండవమ్మా. కన్నవారికి ఉన్న కడుపు తీపి పిల్లలకు ఉండదు. ఇట్టే తెంచుకుపోతారు. నిజమే బాబు, నిజమే. హా, మీ వల్ల ఉపకారం పొందని ఏ ఒక్కరు మీకు ఈ స్థితిలో సాయపడలేదా? అయ్యయ్యో, ఇక్కడేనమ్మా నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసింది. నా దగ్గర డబ్బున్నంత కాలం నాకు ఈ వ్యాధి ఉన్నా నాకు దగ్గరగా వచ్చి నేను మన్మధుణ్ణని, ధర్మదాతనని అన్నవారందరూ డబ్బైపోయిందని తెలిసిన మరుక్షణంలో చిచ్చి వీడి పక్కన కూర్చుంటే ఈ జబ్బు మనకు కూడా అంటుకుంటుందని దూరంగా తొలగిపోయేవారు. విశ్వాసం లేని ఈ జాతి మధ్య బ్రతికే కన్నా ఎక్కడైనా దిక్కుమాలిన చావు చావడమే మంచిదని ఇలా వచ్చేశాను. చావు రాలేదు, చావడానికి మనసు ఒప్పలేదు. కాలితో నడవవలసిన నాకు ఇలా చేతులతో పాకవలసిన గతి పట్టింది. చీచి, ఏం మనుషులు! బాబు గారు, ఈ లోకంలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నాతో రండి, ప్రపంచంలో మంచివాళ్ళని చూపిస్తాను. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి. ఎందుకమ్మా? ఈ పాడు దేహానికి ఇంకా మరమ్మతులు ఎందుకు? అది అనవలసింది మనం కాదు బాబు గారు, భగవంతుడు. నాతో రండి, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పిస్తాను. అమ్మా వద్దమ్మా, పర్వాలేదు బాబు, నన్ను అంటుకో. రండి. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, బాబు, మీకు బాధ కలిగించానా? లేదమ్మా, లేదు. ఇది ఆనందం. నాలో ఉన్న బాధనంతా ఒక్కసారిగా తీసేసావు. ఎందుకంటేనో ఇంకా కన్నీరు మిగిలిందని నేను అనుకోలేదమ్మా. అమ్మా, తల్లి, నువ్వెవరి బిడ్డవు? ఇది ఏనాటి అనుబంధం? నాకు చేయూతనిచ్చి లోకంలో సత్యం, ధర్మం, దయ అన్నీ చచ్చిపోయాయనుకున్నానమ్మా. చావలేదు, ఇంకా బ్రతికే ఉంటాయి. ఇలాంటి వారు ఉన్నంతవరకు బ్రతికే ఉంటాయమ్మా. నువ్వు కలగాలం వద్దు, కలగాలం వద్దు. రండి. ఇలా కూర్చోండి బాబు గారు, ఇప్పుడే వస్తాను.
నమస్తే డాక్టర్ గారు. ఎవరమ్మా? ఏం కావాలి? ఒక పెద్ద మనిషి కుష్ఠతో బాధపడుతున్నాడండి. అడ్వాన్స్ లెప్రసీ. ఎక్కడున్నారు? బయట కూర్చోబెట్టాను. చూడండి, ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు. నా ఒంటి మీద ఉన్న నగలు ఇచ్చేస్తాను. ఆయన ఎలాగైనా బాగు చేయండి. కానీ ఈ సంగతి మాత్రం ఆయనతో చెప్పకండి. అలాగా? ఆయన మీకేమవుతారమ్మా? సాటి మానవుడు అంతే. పాప ఒకప్పుడు కోటీశ్వరుడట. సుందరామయ్య గారని. ఎవరు? కోటీశ్వరుడు సుందరరామయ్య గారు? ఒకవేళ శ్రీపురం సుందరం? అదే ఆఖరిగా చెప్పారు. ఆయన మీకు తెలుసా? తెలుసా? ఆయన ఎక్కడున్నారమ్మా? బాబుగారు, బాబుగారు! బాబుగారు, బాబుగారు! ఏమిటిది బాబుగారు, ఏమిటిది? లక్షలాది కుటుంబాల్లో దీపాలు వెలిగించిన మీకా ఈ స్థితి? బాబుగారు, ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా హేళన చేస్తున్నారు? హేళన? మిమ్మల్ని ఎంత మాట అన్నారు బాబుగారు? మీ ఉప్పు తిరిగి పెరిగిన వాడిని, మీ సహాయంతో చదువుకున్న వాడిని నేను మిమ్మల్ని హేళన చేస్తానా బాబుగారు? మన్నించు బాబు, మన్నించు. చాలా కాలంగా నిందలు తిరస్కారాలు విని విని నా గుండె చెవికిపోయింది. ఇప్పుడు మంచి మాటలు విన్నా నమ్మలేని స్థితిలో ఉన్నాను. ఏమీ అనుకోకు బాబు. ఎవరు నువ్వు? మీ దగ్గర కోటయ్య నేను నౌకరు ఉండేవాడు, గుర్తుందా? కోటయ్య? ఉండేవాడు బాబు, ఉండేవాడు. చాలా నమ్మకస్తుడు. నేనంటే ప్రాణం వాడికి. వాడే ఉంటే నన్ను ఇలా వదిలేసేవాడు. నాకు ఈ దుస్థితి వచ్చేది. అందుకనే వాడిని దేవుడు తీసుకుపోయాడు. నేను ఆ కోటయ్య కొడుకునే బాబు. ఏమిటి? నువ్వు మా కోటయ్య కొడుకు? అవును బాబుగారు, మీ కోటయ్య కొడుకుని. మా కోటయ్య కొడుకు డాక్టర్ అయ్యాడు. అంతా మీ చలవేగా బాబుగారు. మీ సహాయంతో అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుకుని ఇటీవలనే వచ్చాను. రాగానే మీకోసం మన ఊరు వెళ్ళాను. లేరన్నారు. ఎక్కడున్నారో కూడా తెలియదన్నారు. నిజమే బాబు. నా వంటి జీవులు లోకానికే అనవసరం. అలా అనకండి బాబుగారు. మీకేం పర్వాలేదు. మెడ్రాస్ నుంచి పెద్ద డాక్టర్లను కూడా పిలిపించి ఈ వ్యాధి ఎలాగైనా సరే నయం చేస్తాను. లేకపోతే నా చదువు, నా బ్రతుకు కూడా వ్యర్థం బాబుగారు. బాబు, నా తండ్రి, నిండు మనసుతో నువ్వు అన్న ఆ మాట చాలు. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా, నీ పేరేమిటో, నువ్వెవరూ నాకు తెలియదు. నన్ను నా వారి దగ్గరికి తీసుకొచ్చావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. బాబుగారు లేండి. బాబు వద్దు, నన్ను తాకొద్దు. అలా అనకండి బాబుగారు. లోపలికి లోపలికి వద్దు బాబు. నన్నెక్కడో ఓ మూల పడి లోపలికి రావడానికి నాకే అసహ్యంగా ఉంది. ఎంత మాట అన్నారు బాబుగారు. మీ దర్శనం కావాలని, మీ పాదధూళితో ఈ భవనం పవిత్రం కావాలని ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నాను. రండి. పదండి బాబు గారు. ఆయన ఇంత ప్రేమగా పిలుస్తున్నారు, కాదనకండి. రండి బాబుగారు. రండి బాబుగారు. అలా కూర్చోండి, కూర్చోండి. బాబుగారు, ఆ ఫోటో చూశారా? నాకు చూపు సరిగ్గా అనడం లేదు బాబు. ఆ ఫోటో మీదే బాబు గారు. నాదా? అవును, మా పాలిటీ ఇలా వేరు. ప్రతి ఉదయం మీ ఫోటోకి నమస్కరించిన తర్వాతనే ఏ పనైనా చూసుకుంటాను బాబుగారు. అలాగా బాబు. ప్రేమాభిమానాలకు, భక్తి విశ్వాసాలకు కోటయ్య వంటి వాడు లేడనుకున్నాను. నువ్వు తండ్రిని మించిన వాడు అనిపించావు. అంతా మీ ఆశీర్వాద బలం బాబుగారు. సార్, పోలీసులు వచ్చారు, అర్జెంట్గా చూడాలి. అలాగే, ఇప్పుడే వస్తాను బాబుగారు. బాబు గారు, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడా? ఇంత ప్రొద్దుపోయి? పర్వాలేదు, మా ఇల్లు దగ్గరే. ఇందాక నాకెవరూ లేదని ఊరికే చెప్పాను నీతో. వస్తాను. నా తల్లి,
నిండు నూరేళ్లు సౌభాగ్యవతివై చల్లగా ఉండమ్మా. బాబు గారు, నాయన ఏమిటది? అబ్బే, ఎవరో తాగి తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారట. సర్టిఫికేట్ కోసం వచ్చారు. అన్నట్టు బాబు గారు, ఆ అమ్మాయి ఏది? ఇప్పుడే వెళ్ళిపోయింది నాయన. కనిపించలా? లేదే. చాలా మంచి పిల్ల. అవును బాబు గారు, ఈ లోకంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మిమ్మల్ని బయట కూర్చోబెట్టి ముందు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా? మీకోసం తన నగలన్నీ ఇచ్చేస్తానంది. ఆ, సందేహం లేదు. నిజంగా ఆ అమ్మాయి ఎవరో దేవతే. దేవత కాదు బాబు గారు, మీ దాన ధర్మాల పుణ్యమే ఈ రూపంలో వచ్చి వెళ్ళింది. బాబు, నాకు ఆకలిగా ఉంది. కాస్త తినడానికి ఏదైనా. అయ్యో, ఎంత మాట! రండి, భోంచేద్దాం. రండి. స్వామి, ఈ గండం గడిచి గట్టెక్కేట్టు చూడు. నవరాత్రులకు 9 నాటకాలు ఆడతామని ఒప్పుకునేగా మనం భయానా తీసుకున్నది. తీసుకునేదాకా నన్ను చంపుకు తిన్నారా? తీసుకున్నాక అది తిని తగలేసేదాకా నా ప్రాణం తీశారా? ఇప్పుడు మన కథానాయికి లేకపోతే మన నాటకం ఆగిపోతుందా? భగవంతుడా, మీరెక్కడి జట్టురా? ఎక్కడి చెట్టురా? బాధపడకండి గురూజీ, ఈ యొక్క అపరాధము మంది కాదు. పారిపోయిన మా యొక్క సుబ్బక్క తిన్ని, మా యొక్క ఆర్మనిస్ట్ అర్నాథ్ గారు తిన్ని. కనుక దేవి మనల్ని చెప్పించనే చెప్పించదు. అవును, పెంచనే పెంచదు. దేవి సరేరా, నాటకం ఆడకపోతే ఆ దేవతా కాంట్రాక్టర్ మనల్ని క్షమించడురా. ఆ దేవతా ప్రజలు మనల్ని క్షమించరురా. చావగొట్టి చెవులు మూస్తారురా. ఆ సంగతి యోచించండిరా. యోచించండిరా. కారు ముయ్యండిరా. బక్కడా, ఏమిటి వేళ పెద్ద గురువు గారు పరగడపు నేను నిప్పులు తిరుగుతున్నారు? హీరోయిన్ సుబ్బక్కను, ఆరు మినిస్టర్ నదంగాడును తెల్లారగట్లు లేచిపోయారుగా. లేచిపోయారా? లేచిపోతా నాకు తెలుసు రాని. నీకు తెలుసా? తెలుసా? ఎప్పుడు పోయా? ఎక్కడికి పోయా? చెప్పు, చెప్పరా? రాత్రి భాగవతం అయిన తర్వాత గోడ పక్కన నిలబడి నేను బీడీ దమ్ములు లాగుతున్నాను. ఆ పక్కన హర్నాథం గాడు అలా నిలబడి చూస్తున్నాడు. ఇంతట్లోకి సుబ్బక్క తలుపు తీసుకొచ్చి, ఇదిగో తెల్లవారుజామున మెలకుగా ఉండు, బండి కట్టించాను, అన్నవరం కొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంది. నాకు అల్లారం విన్నానండి. అన్నవరమే. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదురా? మీకు అనవసరంగా నిద్రాభంగం కలిగించడం ఎందుకైనా ఎందుకైనా మంచిదని హర్నాథం గాడు హార్మోనియం పెట్టి తీసుకొచ్చి నా తల కింద పెట్టుకుని నిద్రపోయాను. తెల్లారుజాము లేచి చూశాను, హార్మోనియం పెట్టి లేదు, నా దరి కండువా లేదు, దానికి కట్టిన రూపాయి పావలా కూడా లేదు. ఏమండి, నిజంగా వెళ్ళిపోయారా వాళ్ళు? ఇంకా అనుమానం ఎందుకురా? ఖచ్చితంగా లేపుకుపోతేను. సరే, ఈసారి వాళ్ళని కనిపించని పక్క చీరేస్తాను. ఏమండి, ఇది మొదటిసారి. రెండోసారి అయితే రే మొద్దు, లేచిపోవడానికి కూడా వలసిపోరా. గురు, అయితే మనకి ఏంటి దారి? గోదారి. ఇక ఈ ఊళ్ళో మనకు మంచినీళ్ళు కూడా పుట్టం. రే చిత్తం, మంచినీళ్ళు. ఏమిట్రా ఇది? రైలు బండి లాగా నా వెనకాలే తిరుగుతారు. అలా తిరగకపోతే తలో పక్కకు వెళ్ళి వెతకరాదు. అబ్బే, ఎందుకు వెతుకుతారు? అంత భజగోవిందారు. సరే, ఇక్కడే ఆడవండి, నా దారి నేను పోతున్నా. ఆ దేవి దైవంలో ఎవరైనా కనిపించారా సరే, లేకపోతే నేను రాను. అది అంతే, ఎవరికి వారే యమునా తీరే. మీరందరూ ఇక్కడే ఉండి బాగా పనులు తినండి. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? బాబు, కాస్త దాహం ఇప్పిస్తారా? దాహం, నీళ్లు. ఒరే, నువ్వు ఆ మూత తిప్పే లోపల నా ప్రాణం కూడా శోష వస్తుంది. లోపలికి వెళ్ళి తీసుకురా. చిత్తం, గ్లాసు శుభ్రంగా కడిగి తీసుకురా. రండమ్మా, పైకి రండమ్మా. పర్వాలేదులేండి. చూడగా తమరు పరదేశీల్లా ఉన్నారు. ఏ ఊరమ్మా? ఎందుకులేండి, ఊరు పేరు లేని దాన్ని ఏం చెప్తే తెలుస్తుంది గనక. ఎంత మాట, ఎంత మాట. పోనీ తమ ప్రయాణం ఎందాకనో అడగవచ్చునా? కాళ్ళు ఎందాక తీసుకెళ్తే అందాక, దయమో ఎటు పొమ్మంటే అటు. మంచినీళ్ళు. నమస్కారం. సెలవు.
నమస్కారం అమ్మా. చూడండి అమ్మా, క్షణం క్రితమే మేమందరం దేవికి మొక్కి గుమ్మం దిగాం. ఇంతలోనే తమ దర్శన భాగ్యం కలిగింది. ఇందులో ఏదో ఈశ్వరేచ్ఛ ఉందనుకుంటాను. ఏమంటారు? మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అంటే నా తాత్పర్యం ఏమిటి అంటే, ఏమిటయ్యా అంటే అంటే మేమందరం ఒక పెద్ద ఆపదలో చిక్కుకున్నాం. తమను తలుచుకుంటే మమ్మల్ని గట్టెక్కించగలరు. నేనా? అవునమ్మా, చెప్పడానికి సిగ్గుగాను భయంగాను ఉంది. కానీ అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న తాత్పర్యంతో సాహసించి నోరు తెరచి అదే. అసలు సంగతి ఏమిటో చెప్పండి. చెప్పనా? తమరేమీ అనుకోరు కదా. పర్వాలేదు, చెప్పండి. మేము భాగవతం. అలాగా? అవునమ్మా. ఈ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలకు 9 నాటకాలు ఆడడానికి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం. డబ్బు కూడా పుచ్చుకుని తినేశాం. ఆ దేవీ కటాక్షం వల్ల 6 నాటకాలు నిర్విఘ్నంగా కొనసాగిపోయాయి. ఈ రోజు 7వ నాటకం. అందులో స్త్రీ పాత్ర కట్టే అమ్మాయికి అదిన్నో హార్నిస్ట్ హర్నాథం గాడును. అదే కళ్యాణం నిశ్చయమైపోయి హఠాత్తుగా వెళ్ళిపోయారు. ఈ రోజు నాటకం ఎలా ఆడాలి అన్నది గడ్డు సమస్య. ఇవన్నీ ప్రజలకేమీ అవసరం లేవనుకోండి. అయినా నాటకం ఆడకపోతే సున్నంలోకి వెముకలు లేకుండా చితగ్గొట్టేస్తారు. ఈ అవమానం ఎలా భరించాలో మీరే చెప్పండి. అంతే కదా? ఇందులో నా వల్ల ఏదేముంది? అదే, అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనా? నేనేం చేయగలను? పాపం మీరేం చేస్తారు? పాపం మేం చేసిన తప్పులకు మీరేం చేస్తారు? మా కర్మ మేము అనుభవించవలసిందే. వండిరా, ఇవాల్టితో సర్వనాశనం. మీ దారి మీరు చూసుకోండి. నేను ఏ గోదావరిలోనో పడి. అయ్యా, ఇంతకీ మీరు అసలు సంగతి చెప్పకుండానే నిరుత్సాహపడుతున్నారు. మీ ఆపద తప్పడానికి నా వల్ల అయ్యేది ఏదన్నా ఉంటే చెప్పండి, తప్పకుండా సాయం చేస్తాను. ఈ రాత్రికి మీరు నాటకంలో వేషం కట్టారు. ఆ? నేనా? అరే, లేవండి. అమ్మా, ఇస్తారా? వరమిస్తారా? అయ్యా, మీ భాగవతుల పద్ధతులు ఏమీ నాకు తెలియదు. అయ్యో, ఎంత మాట. మీకు అవన్నీ తెలియనక్కర్లేదు. అలా కళావతలిలా నిలబడితే చాలు. పాట మాట ఇవన్నీ మేము చూసుకుంటాం. అంతే కదరా? అమ్మా, కాదనకండి అమ్మా. ఈ దీనుల కోరికను మన్నించండి అమ్మా. కళాదేవతే మీ రూపంలో వచ్చి నిలుచున్నట్టుంది. ఈ వేషం కట్టారంటే మీకు శుభం, మాకు జయం. జీవితంలో రోజు ఒక్కొక్క నాటకం చూస్తున్నాను. ఈ రాత్రికి ఈ నాటకంలో వేషం వేయటం దేవి అభిష్టమైతే తప్పేదేముంది. సరే కానివ్వండి, నా చేతనైనట్టు నేను చేస్తాను. ఆహా, ఓహో, ఏమంటున్నారు? సరేనంటున్నారా? అమ్మా, మీ మేలు మర్చిపోలేము. ఆ దేవతే మీ నోట పలికింది. ఒరే, లోపలికి తీసుకెళ్ళండి రా. కానీ ఒక్క షరతు. చెప్పండి. ప్రాణం ఏమన్నారా? ఎవ్వరూ నా ఊరు పేరు అడగకూడదు. అడగం. ఎంత మాత్రం అడగము. నాటకం కాగానే వెళ్ళిపోతాను. అవశ్యం. మీ మాటకు అడ్డు చెప్పం. ఒరే, లోపలికి తీసుకెళ్ళి ఆ వేషవది చెప్పండి. దయచేయండి అమ్మా. ఓ కంట్రాక్టర్ అయ్యా, నా కొంప తీసావు కదయ్యా. ఏమిటయ్యా? ఏంది? మీ హీరోయిన్, మీ హార్మోనిస్ట్ ఇతరులు లేచి అన్నారం పోయారంటగా. అది నీ దాకా వచ్చింది. సరేలే, వాళ్ళని బండి ఎక్కిసిన కాళేశా చెప్పలా. ఇవాళ రాత్రికి నాటకం జరగకపోతే నా బుర్ర రాంకీర్తన పడింది. మరి ఏం చేస్తారు ఏంటో. ఇదిగో, నీ బుర్ర చాలా గట్టిదయ్యా. ఏం జరగదు. నాటకం ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎట్టగయ్యా? కొత్త అమ్మాయి వచ్చిందిగా. కొత్తమ్మయ్యా? ఉం. ఇప్పుడు ఇప్పుడే. అస్సదియ్యా. చూడొచ్చా? సాయంకాలం జనంలో కూర్చొని చూద్దుగాలే. అది కాదయ్యా, కొంచెం అడ్వాన్స్ గా చూడొచ్చు నాని. తర్వాత చూద్దుగాలే, వెళ్ళవయ్యా. అడ్వాన్స్ గా చూస్తా అంట. అడ్వాన్స్ మొహం చూడు. రాజాధిరాజ శ్రీమన్మహారాజ సత్యవంత మహారాజు వేంచేయు విధం బెట్టిదని నా గట్టిదని నా రాజు వేడాలే సభకు సత్యవంత మహారాజు వేడాలే సభకు రాజు వెడలే రవి తేజముల రాజు వెడలే రాజు వెడల రవి రాజు వెడల రవి రాజు వెడల రవి తేజముల
జడమల ఢాల్ కత్తులు మెరయగా కుడి జడమల ఢాల్ కత్తులు మెరయగా కుడి జడమల ఢాల్ కత్తులు మెరయగా కుడి జడమల కత్తులు మెరయగా కుడి జడమల కత్తులు మెరయగా దండి యోధులకు గుండె కల్లు మన రాజు వెడలే సభకు ఈ కొలువు కూటమునకు సభాసదులందరూ విచ్చేసిన వారా? అందరూ వచ్చిన వాళ్ళు ప్రభు. గురు పురోహిత రాజవైద్య విషవైద్య రణవైద్య స్వర్ణకారక చర్మకారక పరిహాసక అఖిల జనములను విచ్చేసిన వారా? అందరూ వచ్చిన వాళ్ళు ప్రభు. దేవత మునసవు గారును కన్నం గారును కూడా వచ్చేసిన వారా? వారిద్దరూ వచ్చిన వాళ్ళు ప్రభు. పాతూరి బుద్ధి వెంకమ్మ గారు కూడా వచ్చేసిన వారా? ఆ తల్లి కూడా వచ్చాను ప్రభు. అటులైన పది సింహాసనం ఎత్తిరా? ఇటు దయచేయడు సునయ ఉన్నది. రంగు రంగుల చీర సింగారముగా గట్టి వచ్చనే ఏ వచ్చేనే 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 రంగు రంగుల చీర సింగారముగా గట్టి రంగు రంగుల చీర సింగారముగా గట్టి కులుకుతూ వచ్చేనయ్యా వచ్చేనయ్యా వందనం చేసేనయ్యా సభకు వందనం చేసేనయ్యా వచ్చేనయ్యా సభకు వందనం చేసేనయ్యా కర కంకణములు కల్లు నమ్రోయగా కన్నుల నిగనిగ కాటుక మెరయగా కర కంకణములు కల్లు నమ్రోయగా కన్నుల నిగనిగ కాటుక మెరయగా కులుకుతూ వచ్చేనయ్యా వచ్చేనయ్యా వందనం చేసేనయ్యా వచ్చేనయ్యా సభకు వందనం చేసేనయ్యా తగజోం తగజోం తగదిమి దిత్తోం దిగితోం దిగితగ తలాంగి తగ దిమి తగ దిమి తగ గిటతగ గిటతగ జోను తగ జోను తగ తద్దిత్తగ చుడుతా తగదిత్తగ చుడుతా తలాంగి తగ జోనుతా ఏమే ధార్మి అమ్మా అదేమిటనగా తనగా అశ్వరాజపుత్రికి నాకు నేను మదీయ ఉద్యానవనంపున ఒంటరిగా విహరించుతుండా ఒక సింహరాజంబు నాపై హుంకరించి లంఘించు సమయమున పోయమ్మో పొంచి తిలకించి దానిని వధించి నన్ను రక్షించిన ఆ వీరపురుషుండు ఎవరి ఉండనోపు ఆ వీరమగ పురుషుండు ఎవరయ్య ఉండు నోపు. మంచిది పోయి వెతకి చూచుదాం గాక ఆహా ఇతడే నన్ను కాపాడిన ఆ మహావీర పురుషుండు ధార్మి ఈతడు నిద్రిస్తున్నప్పుడే ఇంత నీతి చూపుతున్నాడే మేలుకొన్ననా హలో ఇంద్రుడేయగునో చంద్రుడేయగునో మరులు పుట్టించునవ మన్మథుండగునో డగునో మేని సింగారం మేలిమి బంగారం
ఊర్వశియ తిలోత్తమయ మేనకయ ఈ నడకల గల్లు గల్లులు ఈ నవ్వుల కిలకిలలు ఈ చూపుల మిలమిలలు పడ పడ ఎవరి దానవే ముద్దు గుమ్మ ఎరుగా చెప్పవే పసిడి బొమ్మ ఎరుగా చెప్పవే పసిడి బొమ్మ అశ్వరాజేంద్రుని పుత్రిని నేను సావిత్రియను హేమ గాత్రిని సావిత్రియను హేమ గాత్రిని మనసు నీవెవనికి చితివే మగువారో ఎవరిని మెచ్చితివే మగువారో ఎవరిని మెచ్చితివే నిజము చెప్పేదా దాత నేలా నిన్నే కోరితే మాట లేలా సరగున రావేన చెంతకు సుందరాంగి దాల మెందుకు సరగున రావేన చెంతకు సుందరాంగి దాల మెందుకు ప్రాణేశ్వర ప్రేయసి మన ఇరువురి యుళ్ళంపులు పల్లవింప వనవిహారము సేయుదమా చేయుదము రమ్ము అహకాంతాయి యుగ్రవనం వెంతో రమణీయం వై చూడ చూడ వింత గొల్పుతుండెగా ఓహో నాథ ఈ ఉగ్రవనం వెంతో రమణీయం వై చూడ చూడ వింత గొల్పుతుండెగా అహకాంత ఓహ్ నాథ అహకాంత ఓహ్ నాథ లోపలికి రావచ్చునా రండి అమ్మా మీ దయవల్ల ఈ గండం గడిచి గట్టెక్కింది మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు మీరు సాక్షాత్తు ఇందులో పొగడాల్సిందే ఉంది చూడండి అమ్మా మీ మాట తీరు వినయం చూడగా మీరు బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు గొప్ప కుటుంబీకులని చెప్పకనే చెప్పుచున్నది కారణాంతరముల వల్ల అజ్ఞాతవాసం చేస్తున్నట్టున్నారు హ్మ్. నా కోరికల్లా ఒక్కటి ఈ ఒక్క పూట అదో అదే అడగకూడదని ముందుగానే చెప్పాను ఎంత మాట అడగనండి ఈ వేళప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి ఇంకొక జాము పోతే తెల్లవారిపోతుంది ఉదయమే మా అందరితో కలిసి పట్టెడు ప్రసాదం ఆరగించి మీ అభిష్టానుసారంగా అలాగే అమ్మా ఇంకొక మాట మిమ్మల్ని తోబుట్టుగా భావించి చెబుతున్నాను మీరేమీ అనుకోకపోతే ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా వస్తాను సరే ఒరేయ్ దద్దోజనం లే లేరా ఏ నిద్ర పడుతుందా జ్వర పడాలా రాజు గడ్డల్లే రాజు గడ్డల్లే కంట్రాక్టర్ అయ్యా రాజు కన్నా ముందు రవికాంతులు గజము కన్నా ముందు గంటల చప్పుడు అబ్బా కంట్రాక్టర్ కన్నా ముందు గుప్పమంటూ వాసన ఏంటి బాగా అట్టంటావా ఇవాళ శృతి బాగా పట్టినట్టున్నావే మామూలే 6:30 అంటే 6:30 సరే గాని ఇవాళ నాటకం ఉంది నా స్వామి రంగా ఏమి రక్తి గట్టింది ఆ పాట ఆ దిరు సభ నేను చెప్పలేదు అదంతా రేపు ఉదయం మాట్లాడుకుందాం గానీ నువ్వు వెళ్ళి పడుకో ముందు బాగోదు అప్పుడే పడుకోవడం ఇది సరే గాని ఆ కొత్త పిల్ల అబ్బా దంచు దానిడా ఏం మొతగా ఆడేసింది నెమ్మదిగా ఏం జరుగు వేసిందయ్యా అదరగొట్టింది కదయ్యా 2 కళ్ళు చాలలేదనుకో అవునవును చాలా బాగా ఆడింది. ఆ మాట చిన్నంగా అంటావే
నేను పుట్టి తిరిగిన తర్వాత అటువంటి పిల్లని ఇటువంటి ఆటని మీ అంటి జోడిని నేను చూడలేదంటే నమ్ము. ముందు నువ్వు వెళ్ళిరా. ఇంకోటి ఏవు, ఇన్నాళ్ళు ఆడింది ఒక పిల్ల ఎవరది? సుబ్బక్క దిబ్బక్క. అబ్బే నారాయణ, ఈ పిల్ల కాలిగోటి కింద బలాదు. నా ఇంటి రసికుడే. ఆశ్చర్యపోతే. అవునవును. ఏంటి ఏం చెప్పుకొచ్చాను? అదే నువ్వే ఆశ్చర్యపోయానంటున్నావు. అమ్మతోడు. నీకేమిటయ్యా, నాకే ఆశ్చర్యం వేస్తే. స్టేజి మీద నాకున్న ఇన్నాళ్ల అనుభవంలో నా అనుభవంలో ఎందరినో చూశాను. ఒక్క పూటలో ధీరపై ఆకలింపు చేసుకుని, పాటలు అర్థం చేసుకుని, కంఠస్థం చేసి ఇంత అద్భుతంగా వేసిన అమ్మాయిని ఈ ఒక్కరినే చూశాను. ఏమిట్రా చేస్తున్నావు? విసురుతున్నాను బాబు గారు. ఏడిశావు, దొరికారు మేళం. అదయ్యా, ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి ఉండాలి, లేకపోతే ఇంత శక్తి రాదు. రాదా? రాదా? రాదు కదా. ఒప్పుకున్నావా? నేనే కదయ్యా చెప్పింది. అంటావు ఎందుకు కదలేవయ్యా గాడిదని. ఓహో, అది సరే. ఏంది ఏం చెప్పాలనుకున్నావు? ఏమో. అదే ఆ కొత్త పిల్లకి ఎవరు దిక్కులేరని చెప్పావుగా. ఆవిడే చెప్పింది. మరి ఇంకే నా మాట వింటావా? త్వరగా ఒకటి చెప్పయ్యా, వినపడుతుంది. సుగంధం కాదు, వాసన. ఇలా సరుకు మంచి దొరకలా, గిరాకెంట. అందుకే నా ముగ్గు బద్దలు. నా మాటిని ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టి జోడు కట్టావు, ఈ కంపెనీలోనే పడి ఉంటుంది. తర్వాత విషయం నేను చూసుకుంటా, నాకు వదిలిపెట్టు. ఊరి దుర్మార్గుడా, మమ్మల్ని కాపాడిన దేవతని మేమనుకుంటుంటే నీ సలహా ఇదా? చిచ్చే. నా మాటిని కాస్త దూరంగా ఉండి మాట్లాడు. అదేనయ్యా, మీరిద్దరు జోడు కట్టి నాటకాలు ఆడితే నేను పర్మనెంట్ కాంట్రాక్టర్ అయిపోతా. అప్పుడు దేశం అంతా తిప్పుతా. ఉద్ధరించావు. ఇదిగో కాంట్రాక్టర్, నీ నోటికన్నా బుద్ధి మరింత కంపు కొడుతోందయ్యా. మంచి చెప్తే వినకపోతే ఎంత బాగవుతారో. మంచి వద్దు చెప్పవద్దు కానీ నువ్వు వెళ్ళిరా. నీ మేలు కోసమే చెప్తున్నా. వెళ్తావా లేదా? నా మాటలు వినిపించుకోవడం ఇదిగో, అల్లరి పెట్టావంటే రేపే డేరా ఎత్తేస్తా. అబ్బా, ఆ పని మాత్రం చేయొద్దు. మంచి చెప్తే ఎవడు వినకపోతే నేనేం చేశాను? పోలీసులు తిరుగుతున్నారో, కాస్త జాగ్రత్త. వట్టి అమోనియా సరుకు. రేయ్ రారా. రేయ్ ఇష్టం రాళ్ళు బట్టి కాస్త గట్టిగా కింద. ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా. ఈ కలికాలంలో ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదమ్మా. పిల్ల, కొత్త పిల్ల, నేను కాంట్రాక్టర్ రత్తయ్య గారిని. ఏమిటా మోస్తా? ఏటప్పుడు ఆడపిల్లడే గద్దెగా నీకేం పని అంటే? ఓహో, నాకే అసలుంటావే కాంట్రాక్టర్. నీ పాడు బుద్ధి పోలిచ్చావు కాదు. భాగవతులంటే చులకరా? అది కాదే, నీకు మంచి మాట చెప్తే నువ్వు వినలా. ఆ పిల్లతో చెప్పి ఒప్పించి నిన్ను ఒక ఇంటి చేద్దాం. ఆహా, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూరం మేతకున్నంత నీ పుట్టాడు. బయటికి మంచి మర్యాద లేకుండా. మర్యాద రేపు పొద్దున పంచాయతీ ప్రెసిడెంట్ గారితో చెప్పి. ప్రెసిడెంట్ మన ఇన్ఫ్లుయెన్సర్ సంగతి తెలియదు అన్నమాట. మనం అనుకుంటే రేపు ఈ పాటికి ఆ ప్రెసిడెంట్ గద్దె దింపించేస్తాం. గద్దె దించితే నీ వీపు. అయితే వచ్చి అమ్మాయి గారు కాళ్ళ మీద పడు. ఆడ మనిషి కాలం మీద అబ్బే, అది మన జాతి కానీ. అయితే దిగిందా మొత్తం? అబ్బే, 600 గ్రాము దిగిపోయా. అయితే ఇక్కడే ఉండు. అప్పుడు భయపడకండి, ఈ కాంట్రాక్టర్ చేత మీ అమ్మా 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 అమ్మా. అయ్యో భగవంతుడా, దేవత అంతర్ధానం అయిపోయింది.
సార్, ఈ ప్రాంతంలో ఒక అమ్మాయి ఒంటరిగా కనిపించిందా? అమ్మాయా? ఏయ్, ఏమిటి అర్థం లేని ప్రశ్నలు? ఎవరు నువ్వు? నేనా? ఆ పిల్ల తాలూకేలండి. మారిపోతేను. ఓహో, ఆ అమ్మాయి పేరు రాదు కదూ? అవును సార్. మీకు తెలుసా? తెలుసా? నువ్వు అమ్మాయి తరుగుతున్నావా? అబ్బాయి లేదండి, వెతుకుతున్నాను. మేము నీకోసమే వెతుకుతున్నాం. పద పోలీస్ స్టేషన్ కి, అక్కడ తెలుస్తాం నీ సంగతి. తమరు మఫ్టీ పోలీసులా? అయ్యో! బాబు, తమ దయవల్ల ఈ పీడ ఇరగడైపోయింది. 3 మాసాల నుంచి కంటి కునుకు లేక అల్లాడిపోతున్నాం. ఈ రోజు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రవుతాం. వాట్ మ్యాన్, పులిని ఇంటికి తీసుకెళ్లి గోళ్లు తలా తీయించి హెడ్ స్టఫ్ చేసి డ్రాయింగ్ రూమ్ లో పెడదాం. ఎస్ సార్. అయ్యగారికి ఇది 18వ పులి తెలుసా? హలో సార్, 2 గుళ్ళు గురి తప్పకుండా కొట్టారు. పైగా నాకు ప్రమాదం తప్పించారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ ఎందుకు మ్యాన్, నిన్ను కాపాడడానికి షూట్ చేయలేదుగా, పులిని చంపాలని కొట్టాను. దట్స్ ఆల్. అదే మిస్టర్, అదే నేను చెప్పేది. పులిని చంపబోయి నన్ను చంపలేదుగా, అంతే. దట్స్ ఆల్. వాట్ మ్యాన్, మాటకు మాట కొట్టావే. యు ఆర్ వెరీ షార్ప్. వస్తా. ఆగు మ్యాన్, నేను నిన్ను కాపాడేందుకు థ్యాంక్స్ అన్న చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నన్ను కాపాడలేదని మీరే కదా సార్ అన్నారు. అయినా నన్ను ఒకళ్ళు కాపాడడం ఏమిటి? నా చేతిలో గన్ను లేకపోయింది కానీ, లేకపోతే నేనే కాల్చేసేదాన్ని. కాల్చేసేవాండి. అయితే నీకు భయం లేదంటావు? అంటాను. కరెక్ట్. చావు ఎప్పటికైనా తప్పదు. వీరుడికి ఒకటే చావు, పిరికి వాళ్లకు 100 చావు. కరెక్ట్, కరెక్ట్. వాట్ మ్యాన్, Yes, sir. ఇంతకు నువ్వెవరో చెప్పలేదు. మీరు అడిగారా? ఫన్నీ, వెరీ ఫన్నీ మ్యాన్. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. చెప్తాను సార్. విల్ యూ కీప్ ఇట్ ఎ సీక్రెట్? yes. నేను సిఐడి ఆఫీసర్ని. వాట్? yes, సిఐడి. మీరు? నేనా? ఏదో పని పాట లేని వేటగాండి. సిఐడీలకు జంగిల్లో పని. ఈ ప్రాంతాల్లో ఒక హంతకుడు తిరుగుతున్నాడు. వాడి కోసం. ఐ సీ. నేను కాదు కదా. నో నో నో. నీ పేరేమిటి? అబ్దుల్ హరీం. అబ్దుల్ ఖరీం. ఇదేదో మారు పేరులా ఉంది. నీ అసలు పేరు చెప్పవన్నమాట. మీరు ఎలాగ నమ్మరు కాబట్టి ఏ పేరు చెప్పినా ఒకటే సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. వీరభద్రరావు. Nice to meet you, sir. వాట్ మ్యాన్, సిఐడి చెయ్యి ఇంత మెత్తగా ఉంది. సార్, చెయ్యి మెత్తనైనా గుండె చాలా గట్టింది సార్. వాట్? చూద్దామా? ఏది? ఒక్కసారి బలంగా నా గుండె మీద కొట్టు, తర్వాత నీ గుండె మీద కొడతాను. ఎవరు తట్టుకుంటారో చూద్దాం. కమాన్. సార్ సార్ వదిలేండి, మీదే గట్టిది. ఫనీ, వెరీ ఫనీ మ్యాన్. నువ్వు సిఐడిగా ఉండతగ్గవాడవి. నీకు పట్టు విడుపులు బాగా తెలుసు. వాట్ మ్యాన్, Yes, sir. చీకటి పడుతోంది. నాకు జంగిల్ బంగ్లాలో బోరు కొడుతోంది. ఈ పూట గెస్ట్ గా ఉండి నాతో పాటు భోజనం చేసి. నో నో నో, నాకు చాలా పని ఉంది సార్. వాట్ మ్యాన్, ఏమిటా పని? అంతకుండి పట్టుకోవడమేగా, రేపు ఉదయం పట్టుకోవచ్చులే. వాడు మనిషే, ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు. కమాన్. నో ప్లీజ్. ఐ సాడ్ కమాన్. ఎస్ సార్. కమాన్, కమాన్. ఈట్ మ్యాన్, ఈట్. తింటాను సార్. భోజనం చూస్తుంటేనే భయం వేస్తుంది సార్. భయమా?
పులిని చూస్తేనే భయపడిన వాడివి భోజనం చూస్తే భయమా? వాట్ మ్యాన్ చూడు, చూడటానికి భయంగా ఉన్నా తింటే రుచిగా ఉంటుంది. కమా వద్దు. వాట్ మ్యాన్, ఎక్కిళ్ళు ఆగిపోయా? ఎక్కలేడు సార్, గుండె ఆగిపోయింది. వాట్ మ్యాన్, గుండె గట్టిదన్నావుగా, ఆగదులే. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు హడల కొడితే ఎక్కిళ్ళు పోతాయంట. కమా వాట్ మ్యాన్, ఏమీ తినకుండా అలాగే కూర్చున్నావు? మీరు తినటం చూసి నా కడుపు ఎండిపోయింది సార్. ఇప్పుడేం చూసావు నా తిండి? వయసులో ఉండగా ఒక్క వేటపోతును వండి పెడితే ఎముకలు లేకుండా పడపడమంటూ నవ్వులు తినేవాడు. 50 బడిలో పడ్డానా? 5-6 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతానంటే ఎవడు నమ్మడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా సార్? కాదు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వచ్చారు. ఎప్పుడో వస్తారు, గంట క్రితం కబురు చేస్తే ఉండమా? వాట్ మ్యాన్, కరిగా కరిగా. యు ఆర్ మిస్టర్ మోహన్? ఎస్ సార్. యు ఆర్ డేనియల్? ఎస్ సార్. మదర్ రంగారావు దొరికారా? నో సార్, ఈ ఫారెస్ట్ లోనే ఎక్కడో. నాన్సెన్స్, ఇంకా ఎక్కడో అంటారేమిటి? మీరంతా ఏం చేస్తున్నారు? ఇవాళ రేపట్లో? నో నో నో, ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఇక్కడే 4-5 రోజులు క్యాంప్ చేస్తున్నాను. ఈలోగా తీసుకొచ్చి చూపించాలి. ఎస్ సార్. ఇఫ్ యూ ఫెయిల్, పాపం వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. గుడ్ నైట్. సార్, కోడిగుడ్లు కావాలా సార్? వద్దు. కట్టెట్ కావాలా సార్? అక్కర్లేదు. ఐస్ వాటర్ కావాలా సార్? వద్దంటుంటే. సరే సార్. బట్లరు, సార్, మీ అయ్యగారికి ఏ ఉద్యోగం? అయ్యో అదే తెలీదా సార్? సార్, ఈ జిల్లాకంతటికి పెద్ద పోలీస్ అధికారి. సూపరింటెండెంట్. సూపరింటు అదే సార్. మంత్రులు సార్. ఏమిటి? ఏమీ తినకుండా వచ్చి నీళ్లు తాగేస్తున్నా. ఇక చాలు సార్, పీక వరకు తిన్నాను. ఇంకా తిన్నాను. ఉదయ్ కమా. థ్యాంక్ యూ ఫర్ ద డిన్నర్ సార్. వెళ్ళొస్తాను. వాట్ మ్యాన్, అర్ధరాత్రి పూట ఎక్కడ తిరుగుతావు? పోయి పడుకో. అది కాదు సార్. ఐ సెడ్ గెట్ ఇన్ అండ్ స్లీప్. కమా. సార్, వాట్ షేడి, టేక్ రెస్ట్. కర్మ. వాట్ మ్యాన్, ఇంకా నిద్రపోకుండా అలాగే కూర్చున్నావా? కమా, రిమూవ్ ది కోట్. హాయిగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ డే సార్. నేనే. వాట్ మ్యాన్, సిఐడి.
పోలీస్ ఆఫీసర్కే టోకా ఇవ్వాలని చూస్తున్నావా? నో సార్, నువ్వు అసలు సిఐడివేనా? నో సార్. దెన్ వాట్? నీ పేరు రాధ కదూ? చల్ మ్యాన్, నువ్వు భీమశంకరం గారి అమ్మాయి కదూ? ఎస్ సార్. ఇల్లు వదిలి వచ్చి ఎన్ని రోజులయ్యి? వాటికి 9. ఎందుకు వచ్చావు? చల్ మ్యాన్, ఎందుకు వచ్చావు? మా నాన్నగారు నాకు ఇష్టం లేని సంబంధం నిశ్చయించారు. అందుకని నీకు ఇష్టమైన కుర్రాడెవరు? వేణుగోపాలరావేనా? అతను నువ్వు కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు కదూ? అవునండి. ఆ సంగతి మీ నాన్నకు చెప్పావా? లేదు. చెబితే ఏమయ్యేదో తెలుసా? ఈ పాటికి మీరిద్దరూ హనీమూన్ ట్రిప్ లో ఉండేవారు. అంటే తెచ్చి పిల్ల, మీ నాన్న తెచ్చిన సంబంధం కూడా నువ్వు ప్రేమించిన వేణుగోపాలరావే. ఆ, ఏమన్నారు? అవును, వేణుగోపాలరావే అంటున్నాను. ఆ సంగతి తెలియక మీరిద్దరూ వాదించుకున్నారు, నువ్వు పారిపోయావు. నిజంగా? అయ్యో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న బెంగతో మంచం పట్టాడు. అక్కడ వాడు అంతే, నిద్రాహారాలు మానేసి వెర్రిగా చూస్తున్నాడు. ఎవరైనా పలకరిస్తే రాధా రాధా అని కలవరిస్తున్నాడు. అప్పుడు నీ ఫోటో తెచ్చి నాకు చూపించాను. భగవంతుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బ్రతికుంటే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తానని మాటిచ్చాను. లక్కీగా నువ్వు నా చేతికే పట్టుబడ్డావు. నేను ఎవరినో తెలుసా? పోలీస్ ఆఫీసర్లు మాత్రమే కాదు, ఆ వేణుగాడికి మేనమావను కూడా. అంటే నీకు బాబాయ్ అన్నమాట. నువ్వు వెంటనే బయలుదేరి వాడి ప్రాణం కాపాడు. హరియా బాబాయ్ గారు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. కమా ఆర్డర్లీ. ఎస్ సార్. అమ్మాయి గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టినా. ఎస్ సార్. గో మ్యాన్. సార్, వాట్ మ్యాన్? నన్ను మ్యాన్ అనకండి సార్. బాబాయ్ గారు. ఓ దట్స్ గుడ్. చూడు, ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని అమ్మాయిలా పెట్టు. థ్యాంక్ యూ. స్వీట్ గర్ల్. రాధా, వేణు, రాధా. లక్కీ కప్. పొద్దుననగా వెళ్ళిపోయాడు. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో. తిండి తిప్పలు కూడా లేవు. ఇంకా 4 రోజులు ఇలాగే గడిస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది. నన్ను ఏం చేయమంటావే? నయానో భయానో వాడికి చెప్పి శ్వాస మళ్లించకపోతే నాకేదో భయంగా ఉందండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. బాబు వేణు. బాబు, నాయన, నాన్నగారు పిలుస్తున్నారా? పిలిచారా నాన్నగారు? భోంచేద్దురా బాబు. పొద్దున్నుంచి నీ కోసం మీ అమ్మ కాచు కూర్చుందిరా. ఆకలి లేదు. ఆకలి లేదంటే ఎలారా? 10 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చాయి. కసిరి పాలైనా తీసుకో బాబు. వద్దమ్మా, నాకేం వద్దు. వేణు, నీకు ఆ అమ్మాయికి పెళ్ళయ్యే యోగం లేదు. ఏం చేస్తాం? భగవంతుడు అలా నిర్ణయించాడు నాయన. భగవంతుడు ఏమీ చేయలేదు నాన్న. ఆ నేరవంతా నాది. నాయన, నీ బాధ నాకు తెలుసు. కానీ మా క్షోభ కూడా ఆలోచించు. వయోవృద్ధులు మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని నిన్ను చూసుకుని బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా బాధ పెడతావురా? ఎంతో కాలం బాధ పెట్టాలండి. బాబు, వేణు, ఏమిటా మాటలు? మమ్మల్ని ఎందుకు ఇలా హింస పెడతావు? నాన్నగారు, అవును, ఆ అమ్మాయికి మనకు రుణం తీరిపోయింది. ఆ పిల్ల కోసం నీ బ్రతుకు భవిష్యత్తు పాడు చేసుకుంటావట్రా? భవిష్యత్తు, జీవోత్సవాలకు భవిష్యత్ ఏమిటి? నీ భవిష్యత్ ఏమిటో నేను నిర్ణయిస్తాను. రేపే మరో సంబంధం ఖాయపరిచి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. తెలిసిందా? మంచిది నాన్నగారు, నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వేణు, 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 బాబు, నాయనా, బాబు, వేణు, వేణు, బాబు, వేణు, వేణు, వేణు.
రాధ, నువ్వు ఇక రా. నేను పరిహాసానికి ఆడిన నాటకం ఎన్ని విపరీతాలకు దారితీసింది. నన్ను భగవంతుడు కూడా క్షమించడు రాధ, క్షమించడు. రాధ, జరగరానిది ఏదైనా జరిగి ఉంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు, ఉండదు. ఎవరు అక్కడ? రాముడు, వెంకన్న, ఏమయ్యారు అందరూ? ఎక్కడికి వెళ్ళారా? వెంకటరత్న గారు మీరేనా? అవునమ్మా, ఏం కావాలి? అదే మీ అబ్బాయి వేణు ఎక్కడున్నాడు? నువ్వు భీమశంకరం గారి అమ్మాయి కదమ్మా? అయ్యో దేవతల సమయానికి వచ్చావు తల్లి, సమయానికి వచ్చావు. నువ్వు ఇక కనిపించవు, నిరాశ చేసుకుని అబ్బాయి గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు. ఎంత పిలిచినా పలకటం లేదు. ఏం అఘాయిత్యం చేసుకుంటాడు ఏమో. రామ్మ, త్వరగా. లోకమంతా విషాన్ని ద్వేషిస్తుంది, కానీ నిన్ను చేరుకోవడానికి వాళ్ళ ఈ విషయమే నా పాలిట అమృతమైంది. వేణు, నేను వచ్చేసాను. వేణు, వేణు, నేను నీ రాధని. సరస్వతి వేణు, 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 వేణు. అసలు మేమంతా నిన్ను చూడడానికి బయలుదేరాం. ఇంతలో తొందరపడి ఫుల్లాగా నువ్వే పారిపోయావు. నిదానం గల బుద్ధిమంతులు కదా, తమరా విషయాన్ని ముందుగా రహస్యంగా నాకు తెలియపరచొచ్చుగా. అదే, నేను జోక్ చేద్దామని. జోకా? మై గాడ్, ఆ జోక్ కాస్తలో నన్ను మీకు శాశ్వతంగా దూరం చేసేది. నాకు తెలుసు రాధ, ఆ క్షణం నుంచి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవు. నేనేనా బాధపడింది? ఆడది ఒంటరిగా ఇల్లు వదిలి వెళ్తే ఎన్ని అగచాట్లు పడాలో బాగా అర్థమైంది. ఇక చాలు, నాకే కాదు ఏ ఆడపిల్లకు ఇలాంటి దురవస్థ రాకూడదు. నవరాత్రుల్లో 9 గండాలు గడిచి గట్టెక్కాను తెలుసా? అంటే తొలి రోజు బయలుదేరి 9వ రోజు చేరావన్నమాట. కాదు, 10వ రోజు. ఇవాళ విజయదశమి. దేవి విజయం ప్రసాదించింది ఈ రోజు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నవరాత్రికి దుర్గని పూజిస్తున్నా. ఆ పూజాఫలం దక్కకుండా పోతుందా? నేను రాధారాధకు, నా పూజ కూడా ఫలించింది వాళ్ళు. ఏమిటది? చెప్పనా? ఇది కాదు, ఇది, అది కాదు, ఇది. థ్యాంక్ యూ. హలో, ఏమిటా ఉష్లు? ఇంకా పెళ్లి కానీ లేదు, అప్పుడే జబర్దస్తిగా. కొంచెం దగ్గరగా రమ్మంటే. అదే నన్ను కాపాడారని చెప్పలా ఆనందరావు గారు, ఆయన. ఓహో,
దేవదాసు. దయచేయండి డాక్టర్ గారు, దయచేయండి. డాక్టర్ గారు. ఏది పిచ్చి డాక్టర్ గారా? షో. నెమ్మది నెమ్మది. చల్లమ్మ, నీకోసం అట్టికెళ్ళలో కొబ్బరి బండాలు అట్టుకొచ్చేసినాను మరి. మా అన్న శాంతన్న నేనంటే ఎంతో అపేక్ష. బాగున్నాడు పిల్లేడు. నమస్కారం, దయచేయండి. సుందరరామయ్య గారు. ఓహో, భాగవతార్ గారు, దయచేయండి దయచేయండి. నమస్కృతుడు. ఎవరో తెలుసా? శ్రీ 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 సత్యవంత మహారాజులు గారు. ఓ గ్రాండ్. సరే గాని పెళ్లి కొడుకు మేనమాము ఇంత ఆలస్యంగానే రావటం, ఈ ఒక్క పూట సెలవు పెట్టలేకపోయావు. సెలవు ఎందుకు బావగారు, సమయానికి వచ్చేసాగా. గంధం పుచ్చుకో. వారెవరో తెలుసా? తెలుసు. వారిని మర్చిపోగలనా? దట్స్ గుడ్. అవును గాని ఏడుగురే వచ్చారు, ఎనిమిదో ఆయన చెప్పానుగా, పాపం గోపన్న చనిపోయాడు కదా. ఏమిటో మాటలు. ఓహో అవునవును. మరి తొమ్మిదో ఆయన? ఆయన నా పక్కనే ఉన్నారుగా. ఇప్పుడే కాదు, ఈ క్షణం నుంచి ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. తాళి కట్టిన తర్వాత ఇంకా దగ్గరగా వచ్చి నండి, అందరూ మన వైపు చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది. బాబు సూత్రధారణ. Naughty girl. What, man? What next? Honeymoon?